నెక్స్ట్ బుద్ధిజం. సో సేమ్ జైనిజంలానే బుద్ధిజం, కానీ బుద్ధిజం కంటే కొంచెం ముందు వచ్చింది. సో బుద్ధిజం ఎవరు స్టార్ట్ చేసిందో తెలుసు మనకు, సిద్ధార్థ గౌతమ్ అనేటైనా బుద్ధిజాన్ని స్టార్ట్ చేసిండు. ఓకే, సో ఈయనకి ఇంకొక పేర్లో ఏమిటి అంటే సఖ్యముని. సో ఆ సఖ్య అనేది ఆయన క్లాన్. అండ్ తథాగత అనేది కూడా ఆయనకి ఇంకొక సంబంధించిన పేరు. అండ్ వేర్ ఈజ్ ఫ్రమ్ లుంబిని కపిలావాస్తు, నేపాల్. సో ప్రస్తుతం ఆ ప్రాంతం నేపాల్లో ఉంది. ఓకే, అండ్ బుద్ధలాగా ఎప్పుడు మారిండేది పీపుల్ ట్రీ గయా అంటే బోధ్ గయా, ఇట్స్ అట్ బీహార్. సో బీహార్లో ఉంది అది. అండ్ ఫాల్గు నది దగ్గర ఉంటుంది. సో అండ్ రీజన్స్ అసలు ఎందుకు బుద్ధిజం సేమ్ రీజన్స్ వాట్ జైనిజం ఎందుకు రావాల్సి వచ్చిందో బుద్ధిజం కూడా ద సేమ్ రీజన్స్. సో ఈ వేదిక్ రిచువల్స్, సో కింద కాస్ట్ వాళ్ళని అంటరాని వాళ్ళగా చూడడం, ఓన్లీ పైన 3 కాస్ట్ వాళ్ళని ద్విజలాగా చూడడం. సో అట్లా ఆ రిచువల్స్ వల్ల, ఈ క్యాస్ట్ వల్ల, అండ్ దాంట్లో కవ్వు తినడం, సో ఇవన్నీ బీఫ్ తినడం, ఇట్ వాస్ లైక్ వేదిక్ థింగ్. బీఫ్ తినడం. నౌ పీపుల్ టాక్ అంటే బీఫ్ అది ముస్లిమ్స్ ఇది అది కానీ, బట్ బీఫ్ వాజ్ ఇన్ వేదిక్ కల్చర్లోనే ఉంది బీఫ్. ఓకే, అండ్ వైశ్యాస్కేమో ఇంప్రూవ్మెంట్ కావాలి, వాళ్ళ స్థాయి కంటే ఎక్కువ స్థాయి కావాలి. వైశ్యాస్ 3rd ఉండే, సో వాళ్ళకి 2nd క్షత్రియ, థర్డ్ మన ఫస్ట్ బ్రాహ్మిన్స్, ఆ స్థాయి కావాలి వైశ్యాస్కి. అండ్ బిఫోర్ దట్ దట్స్ వన్ థింగ్. సో దెర్ ఇస్ అ రిలీజియన్. సో నిగ్రంథ. సో ఈ జైనిజంకి ముందు ఏదైతే ఈ మన పార్శ్వనాథ్ ఉన్నాడో, అంటే ఈ 4 ప్రిన్సిపల్స్ చెప్పిన, ఈ 5 డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజంలో ఫస్ట్ 4 చెప్పిన. సో ఎవరైతే ఇది ఉంటుందో వాళ్ళు నిగ్రంథాన్ని ఫాలో అయ్యేటోళ్ళు. ఓకే, అండ్ మనం ఏదైతే ఇది అనుకుంటామో ఇది దిగంబర్స్ అండ్ శ్వేతంబర్స్. సో దీంట్లో దిగంబర్స్ కంప్లీట్ న్యూడిటీ, కంప్లీట్ అవుతుంది. వీళ్ళు లైక్ అన్ని 5 పాటించేటోళ్ళు వీళ్ళు. సో వీళ్ళు మహావీర్ని కొలిచేటోళ్ళు. ఎందుకు వీళ్ళు న్యూడిటీ మెయింటైన్ చేసినప్పుడు దే యూస్ టు మహావీర్ని ఎక్కువ కొలిచేటోళ్ళు. బట్ వేరే శ్వేతంబర్స్ కొంచెం లూజ్ అయింది వాళ్ళది, కొంచెం ట్రెడిషన్స్ లూజ్ అయినాయి. వాళ్ళు మాత్రం దే యూస్ టు, వాళ్ళు శ్వేతంబర్స్ని కాకుండా మన మహావీర్ని కాకుండా దే యూస్ టు లుకప్ టు 23 పార్శ్వనాథ్ని వీళ్ళు చూసేటోళ్ళు. ఓకే, దట్స్ ఎ మిస్టర్ స్టడీ. సో కమింగ్ బ్యాక్ టు బుద్ధ. సో దీస్ వర్ ద రీజన్స్ బుద్ధ అనే టైంకి సో ఇది రావాల్సి వచ్చింది. సో నెక్స్ట్ సో అయిపోయింది. సో ఇది ఎక్కడైతే ఆయనకి సో ఆయనకి ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది, సో నేను అసలు ఇది సో ఈ వరల్డ్ నుంచి నేను వెళ్ళిపోవాలి, సో దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని అనిపించినప్పుడు ఈయన రినౌన్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఫస్ట్ ఒక ఓల్డ్ మ్యాన్ని చూస్తాడు, సిక్ మ్యాన్ని చూస్తాడు, ఒక కాప్స్ని చూస్తాడు. సో ఓల్డ్ మ్యాన్ అంటే అరే జీవితం ఇట్లా ఉంటుందా, ఇంత మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇంత ఈ బాడీ కోసమా మనం ఇంత పరితపించేదని హీ ఫెల్ట్. అండ్ హీ సా అ సిక్ మ్యాన్, అంటే ఒక మన ఆరోగ్యం ఖరాబ్ అయితే ఇంత, సో మన కంట్రోల్ ఉంటాం, మన ఓల్డ్ అయినా సిక్ అయినా. ఆర్ హీ సా ఏ కాప్స్, డెడ్ బాడీ చూసిన తర్వాత ఆయనకు అనిపించింది ఇదేనా లైఫ్, దీనికోసమా మనం ఇంత చేసేదని. సో హీ ఫెల్ట్ ఎవ్రీథింగ్. సో అన్ని రినౌన్స్ చేసి తన హార్స్ మీద, తన హార్స్ పేరు గుర్రం, ఆ గుర్రం పేరు కంటక. ఆయన హీజ్ అ కింగ్ క్లాన్. వాళ్ళకి ఒక క్లాన్ ఉండేది, వాళ్ళకి ఒక పరదా సిస్టమ్ ఉండేది, సో వాళ్ళకి ఒక క్లాన్ ఉండేది. సో వాళ్ళకి సపరేట్ సిస్టమ్స్ ఉండేవి. సో అవన్నీ వదులుకొని తన కంటక గుర్రం మీద హీ వెంట్ అవుట్. సో అది అయినది ఫస్ట్ బయటికి వెళ్ళడానికి. సో దట్స్ హార్స్. సో ఆ హార్స్ అనేది ఆయన నిష్క్రమణకి వాళ్ళ ఇంటి నుంచి దానికి ఒక సింబల్. సో ఈ చెట్టు ఎక్కడైతే ఆయన పోయి మన బోధ్గయ బీహార్లో ఆయన చేస్తున్నాడు, ఏది ధ్యానం చేస్తున్నాడు, ఆయనకి ఏదో సో అనిపించింది. సో ఈయన ఫస్ట్ సెరమనీ ఎక్కడ ఇచ్చిండంటే, సో ఇది కూడా ఒక సింబల్, ఈ బుద్ధ చెట్టు బోధ్గయ అది కూడా ఒక సింబల్. అండ్ నెక్స్ట్ ఎక్కడ అనిపించిందంటే ఫస్ట్ సెరమనీ. సో ఫస్ట్ సెరమనీ ఎక్కడ ఇచ్చిండు, ఈ ఫస్ట్ సెరమనీ అనేది సర్నాథ్ పార్క్లో ఇచ్చిండు. ఇప్పుడు అది ఎక్కడ ఉంది, సర్నాథ్ వారణాసిలో ఉంది. అండ్ దీన్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ ఇస్ ధర్మచక్ర పరివర్తనం. సో హిస్ ఫస్ట్ డిసబుల్ వాజ్ మహాకశ్యప అనే స్టూడెంట్కి ఈయన తన ఫస్ట్ సెరమనీ, తన ఫస్ట్ ప్రవచనం అనేది ఆయనకి ఇచ్చిండు. ఓకే, సో వీళ్ళందరూ కంటెంపరీస్, మహావీర, బింబిసార, అజాతశత్రు, బుద్ధ, వీళ్ళందరూ దే బిలాంగ్ టు సేమ్ ఏజ్, సేమ్ టైం. సో ఫిలాసఫీ, అసలు వాట్ ఈస్ బుద్ధాస్ ఫిలాసఫీ, ఇప్పుడు మహాకశ్యపకి ప్రీచ్ చేసిండు ఫస్ట్ సెరమనీలో. ఏం ప్రీచ్ చేసిండంటే వరల్డ్ ఈజ్ అనిక్క, అంటే మన ప్రపంచం ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటుంది, నిన్న ఒకలాగుంది.
అండ్ అనత్త అంటే సోల్ లేదు. సో ఇట్స్ టూ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్. సో వాట్ జైన్ సెడ్, ప్రతి దానికి లైఫ్ ఉంటుందని జైన్ చెప్పిండు. అండ్ బుద్ధ ఏం చెప్తుంది, ప్రతి వరల్డ్ చేంజ్ అవుతుంటుంది అండ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సోల్. అండ్ నీకు దుఃఖం అనేది ఇన్ఎవిటబుల్. సో ఖచ్చితంగా నీకు దుఃఖం అనేది వస్తుంది. సో అది నీకు అది ఆపలేం మనం. సో ఫాలో ద మిడిల్ పాత్. మిడిల్ పాత్ అనేది ఫాలో కావాలి మనం. మిడిల్ పాత్ అంటే సమ్వేర్ రిలేటెడ్ టు బుద్ధిజం. ఓకే. సో అండ్ 3 రత్నాస్ సేమ్. ఆయన 3 జ్యువెల్స్, ఫాక్ జ్యువెల్స్ ఎట్లా చెప్పిండో, రైట్ ఫెయిత్, రైట్ యాక్షన్ అండ్ రైట్ నాలెడ్జ్. సో ఈయన కూడా 3 రత్నాస్ చెప్పిండు. ఓకే. సో ఈయన BDS చెప్పిండు. బుద్ధ అంటే గురు. సో ఇది ఈయన చెప్పలేదు, వేరే వాళ్ళు అంటే ఎవరైతే వీళ్ళ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు ఫాలో అయ్యారు. సో ఫస్ట్ ఈజ్ బుద్ధ అండ్ సెకండ్ ఈజ్ ధమ్మ ఆర్ థర్డ్ ఈజ్ సంఘ. సో బుద్ధ అంటే వీ యూస్ టు ఫాలో ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ బుద్ధ. అండ్ ధమ్మ అంటే ధర్మం. సో మనం న్యాయంగా ధర్మంగా ఉండాలి. అండ్ సంఘ అంటే వాళ్ళ గ్రూప్ని సంఘ అనేటువంటి. సో ఈ 3 బేసిస్ మీద అండ్ వీళ్ళకి ఒక 8 పాత్ ఫోల్డ్ అనేది ఉంటుంది. ఈ 8 పాత్ ఫోల్డ్ ఏం చెప్తుంది అంటే మైండ్ఫుల్నెస్ ఫస్ట్ది, థాట్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మైండ్, కాన్సన్ట్రేషన్, ఒక మెంటల్ యాటిట్యూడ్, నీ అండర్స్టాండింగ్ ఏంటి, నీ స్పీచ్ ఏంటి, నీ కండక్ట్ ఏంటి, ఇవన్నీ. సో ఇవి ఈయన 8 పాత్కి సంబంధించి చెప్పింది. సో రైట్ అండర్స్టాండింగ్ ఒకటి. సో ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్. రైట్ థాట్ ఒకటి, సంథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్. రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ లైవ్లీహుడ్. సో లైవ్లీహుడ్ అనేది వెరీ మనం మంచిగా బతకాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. జస్ట్ ఒకసారి చూసుకుని సరిపోతే అది అడుగడు కూడా ఎగ్జామ్. సో వీ షుడ్ నో వాట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆర్ అంతే. సో నెక్స్ట్ సింబల్స్. సో ఈయన లైఫ్కి సంబంధించి 5 సింబల్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటిని పంచమహాకళ్యాణ్స్ అంటారు. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయితే ఆయన పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన పుట్టక ముందు కూడా ఒక సింబల్ ఉంటుంది, దట్స్ వైట్ ఎలిఫెంట్. అది వైట్ ఎలిఫెంట్ని డినోట్ చేస్తే డిసెంట్. ఆయన ప్రీవియస్ ఎవరైతే ఉంటారో ఆర్ ఈయన ప్రీవియస్ బర్త్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉంటావు ప్రీవియస్ పూర్వజన్మం. సో జనరల్గా బుద్ధాస్ రీఎన్కార్నేషన్ పూర్వజన్మం నమ్మరు. సో కొందరు ఫాలో కాదు. సో పంచమహాకళ్యాణ్స్ అంటే ఆయన బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన బర్త్ ఈస్ డినోటెడ్ బై లోటస్ అండ్ బుల్. సో ఇవి ఈయన లైఫ్కి సంబంధించిన 5 సింబల్స్. సో ఫస్ట్ ఇక్కడ ఆయన బర్త్ని మనం లోటస్తో అండ్ బుల్, కొన్ని చోట్ల బుల్ కూడా పెడతారు ఆ లోటస్ పక్కన. అండ్ సెకండ్ ఆయన రినౌన్సియేషన్, అన్నిటిని వదిలిపెట్టాడు. మహా నిష్క్రమించి ఎవరైనా ఓడిపోతే ఏమంటారు మనం, నిష్క్రమించారు అంటాం, అంటే వదిలిపోయిండు ఆ గ్రౌండ్ అని. సో ఆయన వాళ్ళ ఇంటిని వదిలిపోయినప్పుడు హార్స్ మీద వెళ్ళిపోతాడు. అండ్ థర్డ్ బోధి ట్రీ. సో ఈ బోధి ట్రీ ఆయనకి ఎక్కడైతే ఎన్లైట్మెంట్ వచ్చిందో, నిర్వాణ ఆర్ నిబ్బన అంటారు. సో నిబ్బన అంటే ఏంటి, నిర్వాణ అంటే ఎన్లైట్మెంట్ రావడాన్ని నిర్వాణ అంటాడు. సో ఆయన ఎన్లైట్మెంట్ ఎక్కడొచ్చింది, నిర్వాణ ఎక్కడొచ్చింది అని బోధి ట్రీ కిందకి వచ్చింది. అండ్ ఫస్ట్ సెర్మన్ ఎక్కడ చెప్పిండో, మన వారణాసి సారనాథ్లో చెప్తాడు. సో దాన్ని మనం ధర్మచక్ర పరివర్తన, ఈ చక్రంతో మనం చూపిస్తాం. అండ్ ఆయన పరినిర్వాణ. సో నిర్వాణ ఆర్ నిబ్బాన ఇస్ నాలెడ్జ్. పరినిర్వాణ ఇస్ కంప్లీట్, ఇక డిపార్చర్ ఫ్రమ్ ద ఈ ఎర్త్ నుంచి వదిలిపోవడాన్ని మనం మహాపరినిర్వాణ. ఓకే. అండ్ ఈ మహాపరినిర్వాణ మనకి స్తూపం కింద కొన్ని డిఫరెంట్ స్తూపాలు ఉంటాయి. పారిభోజక స్తూపాలని, ధాతుక స్తూపాలని, ఉత్త స్తూపాలు, చాలా 3 టైప్స్ ఉంటాయి. తెలిసి సో ఈ 5 మాత్రం ఈయన లైఫ్కి సంబంధించిన సింబల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సింబల్స్. ఓకే. అండ్ కొందరు వైట్ ఎలిఫెంట్. అండ్ ఈయన ఒక 4 ట్రూత్స్ చెప్పిండు. సో ఆయన పాలసీ ఏంటంటే నీకు దుఃఖం ఖచ్చితంగా వస్తుంది. సో ఫస్ట్ ఏంటి, నీకు దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుంది, దాని కాజ్ ఏంటిదంటే నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నీకు డిజైర్స్ ఉన్నాయి, నీకు కోరికలు ఉన్నాయి. సో నీకు సంథింగ్ వాంట్స్ ఉన్నాయి. నీకు ఆ వాంట్స్ నీకు ఎప్పుడైతే ప్రతి వాంట్ ఫుల్ఫిల్ కాదు. మనం ఏం సెలెస్టియల్ బీయింగ్స్ కాదు, మనం దేవుళ్ళం కాదు. సో ప్రతి వాంట్ మనకు ఫుల్ఫిల్ కాదు. సో ఈ తన్హా అంటే తృష్ణ ఏదైతే ఉందో నీ లోపల, ఏదైతే డిజైర్ ఉందో, సో వాటి వల్ల నీకు దుఃఖాలు వస్తాయి. వన్స్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్, ఇంకా నీ లైఫ్ దుఃఖాలే రావు. ఎందుకు, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. సో వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. సో దానివల్ల మనకు డిజైర్స్ అనేవి రావు. సో నెక్స్ట్ ఈ దుఃఖాన్ని ఎట్లా చేయాలి, బై నిర్వాణ. సో నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు దుఃఖం మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. సో యూ షుడ్ నిరోధ్ ద నిర్వాణ, యూ షుడ్ నిరోధ్ ద డిజైర్స్. సో ఈ డిజైర్స్ ఎప్పుడైతే నువ్వు ఆపుకుంటావో దెన్ నీకు నిర్వాణ వచ్చినట్టు. సో ఆ నిర్వాణ వచ్చినప్పుడు నువ్వు
అష్టాంగిక మార్గంలోకి ఒక అసెటిక్ లైఫ్లోకి నువ్వు ఎంటర్ కావచ్చు. సో ఇది సింపుల్. సో నీకు దుఃఖం వస్తుంది, దాని రీజన్ ఏంటిది, నీకు డిజైర్స్ ఉన్నాయి, నీకు తన్హా ఉంది, నీకు తృష్ణలు ఉన్నాయి నీ లోపల. సో వాటిని కంట్రోల్ చేసుకొని నిర్వాణ వస్తే అప్పుడు నువ్వు ఎస్టిక్ లైఫ్ నువ్వు చేయొచ్చు అని. సో బోధిసత్వస్ అనే కాన్సెప్ట్ ఉండేది. సో బోధిసత్వస్ లేటర్ ఎంటర్ అయింది. సో అందులో కొందరు బోధిసత్వస్ అయితే తమను తాము బుద్ధలాగా లేకపోతే ఒక డెమిగాడ్ స్టేటస్ కూడా ఇచ్చుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఒక సపరేట్ సెక్ట్ లాగా కూడా అయింది. సో అసలు బోధిసత్వ అంటే ఎవరంటే డైరెక్ట్ అడుగుతారు వాట్ ఇస్ బోధిసత్వ అని. సో బోధిసత్వ అంటే దిస్ ఆర్ లైక్ టీచర్స్ అన్నమాట. సో మేము చేయగలుగుతాం, సో మాకు నిర్వాణ వస్తుంది కానీ మీకోసం ఆగినాం అంటే వీళ్ళకి ఎన్లైట్మెంట్ అనేది వస్తుందంట, కానీ వాళ్ళు పోరు. ఎందుకు, వాళ్ళు ఎక్కువ మందిని తీసుకోవాలనుకుంటారు. అందుకే ఈ బోధిసత్వాస్ వాళ్ళని మహాయాన బుద్ధిజం అంటారు. మహాయాన బుద్ధిజం అంటే ఏంటిది, ఇది ఒక వెహికల్. సో ఇది ఇక్కడ బోధిసత్వ ఉంటాడు. సో ఈయనకి దీనికి ఎన్లైట్మెంట్ వస్తుందంట, కానీ ఈయనకి వద్దు. ఎందుకు, హీ వాంట్స్, ఈయన వేరే వాళ్ళని తీసుకోవాలనుకుంటారు, 1ని 2ని 3ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్. మహాయాన ఒక పెద్ద వెహికల్లో ఈయన తీసుకుపోవాలనుకుంటున్నాడు. సో అందుకే ఈ బోధిసత్వాస్ దాన్ని మహాయాన బుద్ధిజం అంటారు. సో ఈ మహాయాన అంటే గ్రేటర్ వెహికల్. సో ఈ పెద్ద వెహికల్లో తీసుకోవడం అనుకుంటున్నారు. ఓకే, సో బోధిసత్వాస్ అంటే ఏంటి, మాకు వస్తుంది కానీ మాకు వద్దు, మాకు ఎన్లైట్మెంట్ వద్దు, మేము మీకు ఇస్తాం ఎన్లైట్మెంట్ అనే కాన్సెప్టే బోధిసత్వ కాన్సెప్ట్. అండ్ వాళ్ళు చేసిందే మహాయాన బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ సో మైత్రేయ. సపోజ్ మైత్రేయ బోధిసత్వ ఎగ్జాంపుల్స్ ఎవరంటే వజ్రపాణి అని ఒకటి ఉంటారు. ఆయన మన చేతిలో అది పట్టుకొని లోటస్ ఏదో పట్టుకొని ఉంటాడు. మనం సీన్ హిమ్ లైక్ ఎక్కడో చూస్తాం, అజంతనో ఎక్కడో చూస్తాం. అండ్ ఇప్పుడు మైత్రేయ అంటే ఫ్యూచర్ బుద్ధ. సో ఇప్పుడు మనం ఏదైతే లాఫింగ్ బుద్ధ చూస్తామో ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ మైత్రేయ. ఓకే, అండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబుల్ టాపిక్ ఫర్ ద ఎగ్జామ్స్. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ది 483లో జరుగుతుంది బీసీ, సెకండ్ 383 బీసీలో జరుగుతుంది. ఇది అండ్ నెక్స్ట్ చనిపోయిన వెంటనే జరుగుతుంది ఇది. అండ్ థర్డ్ది 250 బీసీ, అండ్ ఫోర్త్ది 98 ADలో జరుగుతుంది. సో మన ఫస్ట్ కౌన్సిల్కి ఇవి ప్రతిదీ గుర్తుపెట్టడం కష్టం. దీనికి ఖచ్చితంగా కోడ్ చూస్తే ఇట్స్ అప్ టు మీ విష్, మీరు ఎట్లా చదువుతారు. సో ఫస్ట్ నేనైతే రావా పీకే అని గుర్తుపెట్టుకున్నాను ఫస్ట్. సో రావా పీకే, సో వీఆర్ కాలింగ్ పీకే. రా అంటే రాజగృహ, వా అంటే వైశాలి, పి అంటే పటలిపుత్ర, కే అంటే కాశ్మీర్. సో ఫస్ట్ కౌన్సిల్ ఇస్ ఎట్ రాజగృహ, సెకండ్ కౌన్సిల్ ఇస్ ఎట్ వైశాలి, థర్డ్ కౌన్సిల్ ఇస్ ఎట్ పటలిపుత్ర, అండ్ ఫోర్త్ కౌన్సిల్ ఇస్ ఎట్ కాశ్మీర్. ఓకే, మనం నెక్స్ట్ మనం ఇంకో క్లోజ్ కలుగుతాం. ప్యాట్రోన్ చేసావు. ప్యాట్రోన్ అంటే ఏంటిది, మనం దత్తత తీసుకోవడం. ప్యాట్రోన్ చేసావు. ఆజా కాక, ఆజా అంటే రమ్మంటున్నాం. ఆజా అంటే అజాత శత్రు. సో ఇట్ వాస్ ఫస్ట్ వన్ వాస్ patronized by అజాత శత్రు, అండ్ సెకండ్ వన్ బై కల్లోశోక, అండ్ థర్డ్ వన్ బై అశోక, అండ్ ఫోర్త్ వన్ బై కనిష్క. సో ఆజా అంటే అజాత శత్రు, కా అంటే కల్లాశోక, ఇంకో ఏ అంటే అశోక. కల్లాశోక అశోక పక్కన ఉంటారు. అండ్ లాస్ట్ కా అంటే కనిష్క. సో ఏకా అంటే మనకి కనిష్క తర్వాత వచ్చింది, ఎప్పుడో వచ్చింది. అశోకకు ముందు ఉండే కల్లాశోక. సో అట్లా ఈ కల్లాశోకకి అశోక ముందు పెట్టాలి. ఓకే, సో నెక్స్ట్ కసబ్ని దియ్యవా, సీఎం కసబ్ని దియ్యవా. సో పీకేని రమ్మంటున్నాం, ఎందుకు ఆజా కాక అంటున్నాం, ప్యాట్రోన్ చేసే ఆజా కాక అంటున్నాం, ఎందుకంటే సీఎం కసబ్ని తీయమంటున్నాం. సీఎం కసబ్ ఎవరు, ఇది ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో వాళ్ళు. సో ఫస్ట్ దానికి చైర్మన్ ఎవరు, కసబ్ అంటే కశ్యప్, సబ్ అంటే సబకామి, తీయవా అంటే అంటే తిస్స, అండ్ వా అంటే వాసుమిత్ర. సో ఇది 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. సో ఫస్ట్ది రాజగృహాలో జరిగింది, సెకండ్ది వైశాల్యలో జరిగింది, థర్డ్ది పటలిపుత్రులు, ఫోర్త్ది కాశ్మీర్. సో ఫస్ట్ దాన్ని ప్యాటర్నైజేషన్ కింగ్ అజాత శత్రు, సెకండ్ దాన్ని ప్యాటర్నైజేషన్ కింగ్ కల్లాశోక, థర్డ్ది అశోక, అండ్ ఫోర్త్ది కనిష్క. అండ్ ఫస్ట్ది చైర్మన్ వాస్ కశ్యప, సెకండ్ చైర్మన్ వాస్ సబాకామి, థర్డ్ చైర్మన్ వాస్ తిస్స, అండ్ ఫోర్త్ వాస్ వాసుమిత్ర. వీటి అవుట్కమ్స్ ఏంటి, సో ఓకే పెట్టిండ్రు, మరి దీనివల్ల ఏమైనా అవుట్కమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. సో ఫస్ట్ అవుట్కమ్ ఏంటంటే 3 పిటకాస్ వర్ కంపైల్డ్. సో 3 పిటకాస్ ఏవైతే బుద్ధాస్కి వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ లాగా ఏదైతే భావిస్తారో ఆ 3 పిటకాస్ కంపైల్ అయినాయి. ఓకే, ఆఫ్టర్ ఇస్ అంటే ఆయన చనిపోయిన వెంటనే ఫస్ట్ కంపైల్ చేసిన వాళ్ళు 3 పిటకాస్ కంపైల్ చేసిండ్రు. శుద్ధ పిటక, అభిద్ధం పిటక, వినయ పిటక, ఈ 3 కంపైల్ చేసిండ్రు. ఓకే, అండ్ స్థవిరదిన్స్ అండ్ మహాసాంఘికాస్ అనే డివిజన్ అనేది అయింది సెకండ్ దాంట్లో. ఈ స్థవిరదిన్స్ ఎవరు, మహాసాంఘికాస్ ఎవరు అని తెలిసి. ఓకే, అండ్ థర్డ్ దాంట్లో
అభిద్ధామ పిటకని సాంస్క్రిట్లోకి మార్చిండ్రు. అండ్ హీనాయాన మహాయాన సెక్స్ అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హీనాయాన మహాయాన సెక్స్ ఎప్పుడు డివైడ్ అయిందంటే థర్డ్ దాంట్లో ఏం జరగలేదు. సో ఫోర్త్ దాంట్లో దే డివైడ్ ఇంటూ హీనాయన. ఇంతకుముందు మనం మహాయాన చూస్తున్నాం. వాట్ ఈస్ మహాయాన అంటే మాకు వస్తుంది నిర్వాణ, కానీ మాకు వద్దు, మేము వేరే వాళ్ళని తీసుకోవతాం అనేది మహానిర్వాణ. సో వీళ్ళు కొంచెం ఈ గాడ్ మహాయాన అంటే ఇప్పుడు బోధిసత్వ గాడ్స్ లాగా చూడడం, ఐడల్స్. సో కొంచెం ఈ మన బ్రాహ్మణికల్ స్టైల్, వేదిక్ స్టైల్ ఉంటుంది, బొమ్మల్ని సో మనం ఇప్పుడు ఎక్కడైనా మనం బుద్ధ బొమ్మ చూసినామంటే వాళ్ళకి మహాయానని. ఎందుకు హీనాయాన ఎప్పుడు బొమ్మల్ని ఐడల్స్ని పూజించారు వాళ్ళు. ఓకే, అండ్ మా హీనాయాన వాళ్ళు దే డోంట్ లుక్ బుద్ధ యాజ్ అ గాడ్. వాళ్ళు ఒక టీచర్ లాగా చూస్తారు. ఇప్పుడు నువ్వు బుద్ధాన్ని గాడ్ లాగా చూస్తే ఇంకా నాకు బుద్ధ వచ్చిన పర్పసే అది కాదు. సో బుద్ధ వచ్చిన పర్పస్ ఈ గాడ్లీనెస్ ఇవన్నీ ఉండొద్దని. సో వన్స్ ఇప్పుడు బుద్ధాన్ని నువ్వు గాడ్ లాగా చూసి బొమ్మలతో పూజిస్తే అది సేమ్ మళ్ళీ నీకు బ్రాహ్మణికల్ వేదిక్ కల్చర్ రిచువల్స్ అట్లవే అవుతాయి. సో అందుకే ఈ హీనాయాన మహాయాన డివిజన్ ఎప్పుడైంది? ఫోర్త్ వన్లో అయింది. సో మనకు ఖచ్చితంగా ఇది గుర్తున్నారు. అండ్ స్థవిరదిన్సెన్ మహాసాంఘికస్ అనే వాళ్ళు సెకండ్ కౌన్సిల్లో, ఆజాకాక కౌన్సిల్లో వాళ్ళు ఈ సెకండ్ కౌన్సిల్లో సపరేట్ అయ్యారు. ఓకే, అండ్ త్రిపిటకాస్ ఎప్పుడు కంపైల్ అంటే వెరీ ఫస్ట్ ఆయన చచ్చిపోయిన వెంటనే ఫస్ట్ అదే పని చేసిండ్రు. అండ్ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం ఆల్రెడీ మనం చూసినాం. సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం దర్ ఇస్ సెక్ట్ కాల్డ్ హినాయాన అంటే ఏంటిది? ఇది ఇంతకుముందు చెప్పిన కదా, ఓల్డ్ అండ్ ఆర్థోడాక్స్. సో వీళ్ళు ఏంటిది? దే లుక్ ఇట్ ఆయన ఒక గురువు లాగా. సో ఆయన ఒక మార్గం లాగా. ఇప్పుడు ఆయన జాడల్లో మనం పోవాలి. సో వీ షుడ్ ఫాలో హిమ్ అంతే. ఓకే, బట్ ఆయన గాడ్, ఈయన ఐడల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ హినాయాన ఫాలో అయింది అశోకుడు. మరి అశోకుడు బుద్ధుడు చెక్కించలేదని చెక్కించండి. కింగ్స్కి అట్లా ఏమి ఉండేవి అన్నమాట రూల్స్. అండ్ దే యూజ్డ్ పాలీ లాంగ్వేజ్. సో పాలీ లాంగ్వేజ్ అనేది వాడిండ్రు. సో హినాయానకి సబ్సెక్ట్స్ ఉన్నాయి. ఒకటి తెరావాడ, ఇంకోటి సర్వష్టివాడ. సో తెరావాడ అంటే ఏంటిదంటే, తెరావాడ ఇప్పుడు హినాయాననే తెరావాడ అనేటోళ్ళు వీళ్ళు. అరే మీరు తెరావాడ అనేటోళ్ళు. తెరావాడ ఇస్ లైక్ ఇంకా హినాయాన కంటే ఇంకొంచెం మోర్ కన్జర్వేటివ్. సో మోర్ కన్జర్వేటివ్ దెన్ హినాయాన్స్ ఇంకా కన్జర్వేటివ్ ఉన్న వాళ్ళు తెరావాడ స్టార్ట్ చేశారు. సో తెరావాడలో ఎవరైతే ఫ్రీడమ్ వస్తుందో, ఎవరైతే నిర్వాణస్ వస్తాయో వాళ్ళని అర్హత్స్ అని పిలిచేటోళ్ళు. సో అర్హత్స్ అంటే సంబడి రిలేటెడ్ టు తెరవాడ. సో వాట్ ఈస్ తెరవాడ? తెరవాడ ఈజ్ సబ్సెక్ట్ ఆఫ్ హినాయాన విచ్ ఇస్ మోర్ కన్జర్వేటివ్ దెన్ హినాయాన. ఓకే, అండ్ వీళ్ళు ఎక్కువ లంకలో, ఫారెన్లో ఈ తెరవాడస్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొక చాలా తక్కువ ఫేమస్ సర్వష్టివాడ అని ఉంటుంది. ఈ వీళ్ళు ఏం చెప్తున్నారు? అన్ఇంపర్మనెంట్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ మహాయాన బుద్ధిజం. సో మహాయాన అప్పుడే చూసినాం మనం. సో బోధిసత్వాస్ ఉంటారు మహాయానలో. అండ్ గ్రేటర్ వెహికల్ వీళ్ళు మేము ఎక్కువ తీసుకోవాలనుకుంటారు. ఎక్కువ నార్త్ ఇండియాలో, సెంట్రల్ ఏషియాలో ఇది ఎక్కువ ఉంటుంది. అండ్ ఐడల్ని పూజిస్తారు వీళ్ళు, బొమ్మని గాడ్స్ని పూజిస్తారు, రీఇన్కర్నేషన్ నమ్ముతారు, సాంస్క్రిట్. సో ఇదంతా మరొక బ్రాహ్మణిజం లాగా లేదు. ఐడల్, గాడ్, రీఇన్కర్నేషన్, సాంస్క్రిట్. ఓకే, సో ఇంకొక స్కూల్ జెన్ స్కూల్ ఒకటి ఉంది. సో జెన్ అనేది కూడా ఒక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. సో ఇది చైనాలో ఉంటుంది జెన్ సెక్ట్. సో లాస్ట్ సెక్ట్ వజ్రాయాన సెక్ట్. వజ్రాయాన ఇస్ ద వర్స్ట్ సెక్ట్. సో ఇందులో మంత్రాలు ఉంటాయి. సో ఇంకా ఇది బ్రాహ్మణికల కంటే ఇంకా టాప్ మంత్రాలు. ఇది ఎక్కువ ఈస్ట్ సైడ్, టిబెట్ సైడ్ ఎక్కువ ఉంటుంది ఇది. సో వన్స్ వజ్రాన్ని ఎంటర్ అయిన తర్వాత బుద్ధిజం అనేది అయిపోయింది ఇంకా. ఓకే, తారస్ అని ఉంటారు కొందరు. ఓకే, అమ్మాయిలు వాళ్ళు. సో నెక్స్ట్ లిటరేచర్. వీళ్ళకి సంబంధించిన లిటరేచర్ ఏంటి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పిటకాస్. సో 3 పిటకాస్ ఉంటాయి. వినయ పిటక, సుత్త పిటక, ఇటు అభిద్ధమ పిటక. సో వినయ పిటక, వినయం అంటే ఏంటిది? నీకు రెస్పెక్ట్ చేయడం, రూల్స్. సో వినయం ఏం చెప్తుంది అంటే, నువ్వు సంఘాల్లో జాయిన్ అయ్యేటప్పుడు రూల్స్ చెప్తుంది, నువ్వు ఎట్లా జాయిన్ కావాలి, ఎట్లా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధిజం స్టార్టింగ్లో ఉమెన్ ఎంకరేజ్ చేయలేదు. ఉమెన్ని కానీ, లోవర్ కాస్ట్స్ని కానీ, లేకపోతే సర్వెంట్స్ని కానీ, ఓన్లీ మెన్ని తప్ప బుద్ధిజం ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. సో ఒకవేళ నువ్వు మెన్ జాయిన్ కావాలి, ఉమెన్ జాయిన్ కావాలంటే వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలి. అసలు యాక్చువల్లీ ఇనిషియల్లీ అసలు జాయినింగ్కి పర్మిషన్ లేదు. తర్వాత ఉమెన్స్ కూడా అలో చేశారు. సో ఉమెన్ కావాలంటే జాయినింగ్కి పర్మిషన్ తీసుకోవాలి. నీకు చిల్డ్రన్ కావాలి, కొన్ని చిల్డ్రన్ జాయిన్ కావాలంటే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి. నీకు సర్వెంట్స్ కావాలంటే వాళ్ళ మాస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. సో ఇట్లుండేది. ఓకే, నెక్స్ట్ సుత్తపిటక ఏం చెప్తుంది? సుత్తపిటక వెరీ వెరీ ఇంపార్టెంట్. సుత్తపిటక టీచింగ్స్. సో ఎక్కడైనా టీచింగ్స్ అని వచ్చిందంటే సుత్తపిటక అని. ఓకే, సుత్తి లేకుండా టీచ్ చేస్తారు అన్నమాట. సో అండ్ ఈ సుత్తపిటక ఏం చేస్తుంది? అసలు హ్యూమన్ బాడీయే లేదు. సో మెల్లమెల్లగా మనం ఎవాల్వ్ అవుతున్నామని చెప్తుంది. సో ద డార్విన్ థియరీ చెప్తుంది హౌ హ్యూమన్ బాడీ, అసలు మనకు బాడీ ఉండదు, వీఆర్ బీయింగ్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ఏజెస్ అని. సో నెక్స్ట్ అభిద్ధమ పిటక. సో అభిద్ధమ పిటక అని చెప్తుంది ద ఫిలాసఫీస్ ఆఫ్ బుద్ధ చెప్తుంది.
సో వినయ పిటక, సుత్త పిటక అండ్ అభిధమ పిటక. సో వినయ పిటక ఏమో రూల్స్ చెప్తుంది, హౌ టు జాయిన్ సంఘ, వాట్ రూల్స్ యూ షుడ్ ఫాలో. అండ్ సుత్త పిటక సుత్తి లేకుండా టీచింగ్స్ చెప్తుంది. అండ్ అభిధమ పిటక ఇస్ అబౌట్ ఫిలాసఫీ. సో ఇవి కాకుండా మనకి జటకాస్ అని ఉండేవి. జటకాస్ అంటే బుద్ధాస్ ప్రీవియస్ లైఫ్స్ ఏవైతే ఉంటాయో, సో బుద్ధ కప్పలాగా పుట్టిండు, పందిలాగా పుట్టిండు, చెట్టులాగా పుట్టిండు, పుట్టలాగా పుట్టిండు, కోడిలాగా పుట్టిండు. సో ఇవన్నీ కథలు మనకి జటకాస్ చెప్తాయి. సో జటకాస్ అనేవి కథలు ఎట్లా పుట్టింది, ఇది కూడా పాలీలో ఉంటాయి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ జతకాస్ ఏంటంటే గండతిండు జటక అనేది ఒకటి ఉంటుంది. అండ్ గండతిండు అంటే ఒక విక్కడ్ కింగ్ ఉంటాడు, సో ఆయనకు సంబంధించిన స్టోరీ ఇది. నెక్స్ట్ మాతాంగ జతక, ఇది కూడా ఇంపార్టెంట్. మాతాంగ జతక ఏం చెప్తుంది అంటే ఒక చెండాలుడు అంటే అప్పుడు దెన్ ఈ సూవేజ్ క్లీన్ చేసేటోళ్ళు, ఈ డెడ్ బాడీస్ని హ్యాండిల్ చేసేటోళ్ళు. సో ఎవరైతే మన చుట్టుపక్కల మన ఎన్విరాన్మెంట్ మన ఊరిని క్లీన్ చేస్తారో, క్లీనుడులా చూస్తారో వాళ్ళని చండాలులు అనేటోళ్ళు, అంటే వాళ్ళని అన్టచబుల్స్ అనేటోళ్ళు. సో ఒక చండాలుడు బోధిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మాతంగి అంటే మన ఒక గాడ్ ఉంటుంది. ఇప్పుడు మన SC STకి సంబంధించిన గాడ్. సో మాతంగ జటక అంటే ఒక చండాలుడు బోధిసత్వలాగా ఎట్లా అయిందో అనేది మాతంగ జటక చెప్తుంది. అండ్ వేసాంతర జటక అంటే మనం సంచి పోయినప్పుడు అక్కడ ఒక స్తూపం ఉంటుంది, సంచి స్తూపం. ఆ స్తూపం మీద ఈ వేసాంతర జటకకు సంబంధించిన స్టోరీ అనేది ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మంజిమనికయ్య. సో మంజిమనికయ్య అని చెప్తే బుద్ధ యాటిట్యూడ్ ఎట్లుంటే వర్ణస్కి, సో ఆయన ఎట్లా కండెమ్ చేసిండని మనకి మంజిమనికయ్య అని చెప్తుంది. ఓకే. అండ్ దేర్ ఆర్ అదర్ బుక్స్ కాల్డ్ దీపవంశ, లంకన్ టెక్స్ట్ ఇవన్నీ దీపవంశ, మహావంశ. ఈ లంకకి అశోకన్ పిల్లలు పోతారు, మహేంద్ర అండ్ సంఘమిత్ర. సో ఇద్దరు లంకకి పోయి బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేస్తారు. సో సిమిలర్లీ చైనాకి కుమరజీవ అండ్ కశ్యప ఇద్దరు వెళ్తారు టు స్ప్రెడ్ బుద్ధిజం. ఓకే. అండ్ బుద్ధాస్ టీచింగ్స్ జనరల్లీ ప్రాకృతిలో ఉంటాయి, సాంస్క్రిట్లో కాదు. సో ప్రాకృతి లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ప్రాకృతిలో ఆయన టీచింగ్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళ మధ్య ధర్మ మహమ్మట్టాస్ అని ఒకటి ఉండేటోళ్ళు. సో వాళ్ళు ధర్మాన్ని ప్రీచ్ చేస్తారు. అండ్ మహాసమ్మట అంటే క్రియేట్ ఎలెక్ట్. సో దే యూస్ టు ఎలెక్ట్ మహాసమ్మట. ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు వచ్చిన ఫుడ్ని వీళ్ళు ఓన్లీ ఫుడ్ మాత్రమే అడిగేటోళ్ళు, అప్పుడు ఏం ప్రాపర్టీస్ అవి ఏం లేవు కాబట్టి మహాసమ్మట అయితే ఏవైతే ఉంటారో వాళ్ళు ఆ ఫుడ్ని ఇవన్నీ మహాసమ్మట చూసుకునేటోళ్ళు. సో ఆ మహాసమ్మట ఎలక్షన్స్ లాగా పెట్టేటోళ్ళు. సో ఈయన మెట్ట అండ్ కరోనా పాలసీ, కంపాషనేట్ పాలసీ ఉండేది వీళ్ళకి. ఓకే. సో నెక్స్ట్ ఉమెన్ పరిస్థితి ఏంటి? సో ఉమెన్ వర్ ఇనిషియల్లీ నాట్ అలౌడ్. సో ఉమెన్ని ఫస్ట్ అసలు అలౌ చేయలేదు. సో తర్వాత ఆనంద అనేటైన ఎవరైతే మన బుద్ధుని శిష్యులు ఉంటారో, సో ఆయన చేసిపించారు. సో మనకి ఇట్లా జెండర్ డిఫరెన్సెస్ ఉండొద్దు, సో మనం ఒక మంచి కార్యం మీద జెండర్ డిఫరెన్సెస్ ఉండొద్దు అంటే అప్పుడు గౌతమ్ ఈయన ఎవరైతే ఫాస్టర్ మదర్ ఆఫ్ బుద్ధ, ఫాస్టర్ మదర్ అంటే పెంపుడు తల్లి. సో పెంపుడు తల్లి ఆఫ్ బుద్ధ ఫస్ట్ బిక్కునిలాగా జాయిన్ అయింది. సో బిక్కుని అంటే ఎవరు? అడుక్కునే వాళ్ళని బిక్కూస్ అంటారు. బిక్కూస్ అంటే అబ్బాయిలు, బిక్కునీస్ అంటే అమ్మాయిలు. ఓకే. సో వీళ్ళు జనరల్గా పెళ్ళి చేసుకోరు.